పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు కారు దిగి హస్తం గూటికి చేరారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, గ్రేటర్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ సహా కొందరు నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొంతమంది గులాబీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ పార్టీ ముఖ్య నేతలతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ఏ క్షణమైనా పార్టీ వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సహా ఇతర ముఖ్య నేతలతో సమావేశంలో పార్టీలో చేరిక విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్ లో చేరారు. భద్రాచలం నుంచి పోటీ చేసిన విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల తర్వాత పలుమార్లు కాంగ్రెస్ నేతలను కలిశారని ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ అధిష్టానం పిలిపించి ఆయనతో చర్చలు జరపడంతో వెనక్కి తగ్గారని తెలిసింది. అయితే తాజాగా తెల్లం వెంకట్రావుకు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఆయన చేరికకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న మరికొందరు నేతలతో చర్చలు జరుపుతున్నాయని తెలుస్తోంది. వీరందరినీ చేర్చుకుంటే హస్తం పార్టీ బలం ఒక్కసారిగా పెరుగుతుందనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీలోని కీలక నేతలంతా పార్టీని వీడుతుండటంతో ఎన్నికల్లో కనీసం సిట్టింగ్ స్థానాలైనా కాపాడుకోగలమా అనే ఆందోళన బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.